డే 27, 28 అండ్ 29 స్ట్రీమ్ గ్రూప్ అంటే 21st, 22nd అండ్ 23rd ఈ 3 రోజులు కూడా ఒకటే అన్నమాట. మనకిచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం ఈ పేరానే పిల్లలకి చెప్పాలన్నమాట. రీడింగ్ స్టోరీ. రీడ్ ద ఫాలోయింగ్ లైన్. Once there lived a man named Raju. He owned a small hotel. ఇక్కడ మనం హోటల్ అనకూడదు, తెలుగులో హోటల్ అంటాం కదా, నాట్ హోటల్. దిస్ ఈజ్ హోటల్. హోటల్ టే పలుకుతాం అనమాట, హోటల్. వన్స్ దేర్ లివ్డ్ ఎ మ్యాన్ నేమ్డ్ రాజు. హీ ఓన్డ్ అ స్మాల్ హోటల్. అక్కడ ఒక అతను ఉండేవాడు అనమాట. అతని పేరేంటి? ఒకానొకప్పుడు ఒక అతను ఉండేవాడు, అతని పేరు రాజు. అతను ఒక చిన్న హోటల్కి యజమాని అనమాట. ఐడెంటిఫై ద వర్డ్స్. రీడ్ 5 words విత్ స్పెల్లింగ్. స్పెల్లింగ్ తోటి సహా 5 words చదవాలి. ఇప్పుడు మనకి పైన ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్లో 5 words నేర్చుకోవాలన్నమాట పిల్లలు. లివ్డ్, నేమ్డ్, ఓన్డ్, స్మాల్, హోటల్. ఈ 5 పదాలు నోట్బుక్లో రాయించి స్పెల్లింగ్స్ నేర్చుకునేలాగా ప్రాక్టీస్ చేయించాలన్నమాట. లివ్డ్, నేమ్డ్, ఓన్డ్, స్మాల్, హోటల్. రైట్ ద వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ పారాగ్రాఫ్. ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ నుంచి వర్డ్స్ రాయాలి. వన్స్, దే, మ్యాన్, రాజు, హీ. ఇందాక మనం ఒక 5 పదాలు స్పెల్లింగ్స్ తోటి నేర్చుకోవాలన్నాం కదా, ఆ 5 పదాలతో పాటు ఇప్పుడు ఈ పదాలను కూడా బోర్డుపై రాసి నోట్బుక్లో రాసుకోమని చెప్పి చదివించాలన్నమాట. రిఫ్లెక్షన్, రీకాల్ యాక్టివిటీ. ఈరోజు మనం ఏమైతే పిల్లలతోటి నేర్పించామో పారాగ్రాఫ్ అది చదివించాం కదా, ఆ పారాగ్రాఫ్ తర్వాత వర్డ్స్ విత్ స్పెల్లింగ్స్ అన్నమాట, అవన్నీ కూడా చదివించాలి, అంటే రీకాల్ చేయించాలి. మౌంటైన్, గ్రూప్ 2. రీడింగ్ స్టోరీ. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్. ఇప్పుడు సెకండ్ గ్రూప్ వాళ్ళకి ఇంకొక సెంటెన్స్ యాడ్ చేశారనమాట. వన్స్ దేర్ లివ్డ్ ఎ మ్యాన్ నేమ్డ్ రాజు. హీ ఓన్డ్ అ స్మాల్ హోటల్. ఎవ్రీవన్ హూ విజిటెడ్ హిస్ హోటల్ లైక్డ్ ద ఫుడ్ యాజ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ. Once there lived a man named Raju. He owned a small hotel. Everyone who visited his hotel liked the food as it was very tasty. రాజు హోటల్కి ఎవరు వచ్చినా కూడా అంటే విజిట్ చేయటం అంటే సందర్శించడం అనమాట, రావడం అనమాట. హోటల్లో ఫుడ్ తీసుకోవడానికి వస్తారు కదా, అలా వచ్చినప్పుడు అందరూ ఇష్టపడుతుంటారంట. ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఫుడ్ ఇష్టపడుతుంటారు. ఎందుకని? ఇట్ వాజ్ వెరీ టేస్టీ. ఐడెంటిఫై ద వర్డ్స్. రీడ్ 8 words విత్ స్పెల్లింగ్. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ పేరాలో 8 words స్పెల్లింగ్స్ తోటి సహా ఒక 8 పదాలు పిల్లలతోటి చదివించాలి. ఓన్డ్, ఎవ్రీవన్, విజిటెడ్, హోటల్, లైక్డ్, ఫుడ్, టేస్టీ, రాజు. ఈ 8 పదాలు కూడా పిల్లలకి స్పెల్లింగ్స్ తోటి సహా నేర్చుకునేలాగా ప్రాక్టీస్ చేయించాలి. రైట్ 8 words ఫ్రమ్ ద గివెన్ పారాగ్రాఫ్. ఇప్పుడు మనం 8 పదాలు స్పెల్లింగ్స్ తోటి చదివించాం కదా, ఆ పదాలనే మళ్ళీ వాళ్ళతోటి రాయించి ప్రాక్టీస్ చేయిస్తే సరిపోతుంది. రిఫ్లెక్షన్, రీకాల్ యాక్టివిటీ. ఈరోజు మనం మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఆ పేరా తర్వాత 8 words విత్ స్పెల్లింగ్ ఇవన్నీ కూడా రాయించాం కదా, అవన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఏమేమి రాయించామో చెప్పించాలి. స్కై గ్రూప్, గ్రూప్ 3. రీడింగ్ స్టోరీ. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్. ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ చేశారనమాట. మనం ఇందాక చదివినటువంటి మౌంటైన్ గ్రూప్కి, ఆ ముందు చదివినటువంటి స్ట్రీమ్ గ్రూప్కి ఒక్కొక్క లైన్ తేడాతోటి ఉంది. ఇప్పుడు దానికి ఇంకొక లైన్ యాడ్ చేశారు. వన్స్ దేర్ లివ్డ్ అ మ్యాన్ నేమ్డ్ రాజు. హీ ఓన్డ్ అ స్మాల్ హోటల్. ఎవ్రీవన్ హూ విజిటెడ్ హిస్ హోటల్ లైక్డ్ ద ఫుడ్ యాజ్ ఇట్ వాజ్ వెరీ టేస్టీ. రాజు ఆల్సో సప్లైడ్ ఫుడ్ ఆన్ బల్క్ ఆర్డర్స్. ఇక్కడ రాజు హోటల్ నడపడమే కాదు, బల్క్గా అంటే ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ ఏదైనా పార్టీలు, ఫంక్షన్లు అట్లా అని చెప్పేసి
ఎవరైనా కనుక ఆర్డర్ ఇస్తే దానికి కూడా సప్లై చేస్తుంటారనమాట. ఇప్పుడు మనం ఈ పేరాని వివరంగా పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే 3 రోజులు మనం ఇదే లెసన్లో ఉన్నటువంటి ఈ పేరా గురించే చదివిస్తాం కాబట్టి ఈ పేరాకు సంబంధించి ప్రతి పదానికి స్పెల్లింగ్ వచ్చేలాగా ఆల్రెడీ ఫస్ట్ 5 నేర్పించాం, తర్వాత 8 పదాలు అన్నాం. కాబట్టి అన్ని పదాలు కూడా వాళ్ళకి స్పెల్లింగ్స్ తోటి సహా వచ్చే విధంగా నేర్పించాలన్నమాట. ఐడెంటిఫై ద వర్డ్స్, రీడ్ 10 వర్డ్స్ విత్ స్పెల్లింగ్. ఇప్పుడు 10 పదాలు, రైట్ 10 వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ పారాగ్రాఫ్. 10 పదాలు స్పెల్లింగ్ తోటి సహా చదివించి పదాలని నోట్బుక్లో రాయించాలన్నమాట. లివ్డ్, నేమ్డ్, ఓన్డ్, విజిటెడ్, సప్లైడ్, బల్క్, ఆర్డర్స్, టేస్టీ, హోటల్, ఎవ్రీవన్. ఈ పదాలన్నీ కూడా బోర్డుపై రాసి నోట్బుక్లో రాయించి పిల్లలతోటి చదివించి స్పెల్లింగ్స్ తోటి సహా వచ్చే విధంగా ప్రొనౌన్సియేషన్, స్ట్రెస్, ఇంటోనేషన్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా పిల్లలతోటి ప్రాక్టీస్ చేయించాలి. మీనింగ్స్, మనం చదివినటువంటి ఈ పేరాకు సంబంధించి ప్రతి పదానికి కూడా అర్థాలు తెలుసుకుందాం. వన్స్ ఒకానొకప్పుడు, దేర్ అక్కడ, లివ్డ్ నివసించెను, మ్యాన్ వ్యక్తి, నేమ్ పేరు, హీ అతను, ఓన్ సొంత, స్మాల్ చిన్న, హోటల్ హోటల్, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు, హూ ఎవరు అంటే ఎవరైతే ఆ హోటల్కి వస్తారో వాళ్ళనమాట, విజిటెడ్ సందర్శించెను, హిజ్ అతని యొక్క, లైక్డ్ ఇష్టపడెను, ఫుడ్ ఆహారం, ఇట్ అది. ఇక్కడ మనం పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి పదాలకి పిల్లలకి వర్బ్ ఫామ్స్ కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్లోనే వాళ్ళకి మీనింగ్స్ అనేవి తెలియజేస్తే తర్వాత ప్రజెంట్ టెన్స్లో ఏమని చెప్తాం, పాస్ట్ టెన్స్లో ఏం చెప్తాం, ఫ్యూచర్ టెన్స్లో ఏం చెప్తాం అనేది వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయించవచ్చు. వెరీ చాలా, టేస్టీ రుచికరం, సప్లైడ్ సరఫరా చేసెను, బల్క్ పెద్ద మొత్తంలో, ఆర్డర్స్ ఆదేశాలు అంటే బల్క్ ఆర్డర్స్ అంటే ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం, ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం అన్నమాట. ఆపోజిట్ వర్డ్స్, మనం చదివినటువంటి ఈ పేరాలో ఉన్నటువంటి పదాలకి వ్యతిరేక పదాలు ఆపోజిట్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి చూద్దాం. వన్స్ నౌ, లివ్డ్ డైడ్, మ్యాన్ విమెన్, ఓన్డ్ సోల్డ్, ఓన్డ్ బారోడ్ అంటే ఏదో ఒక పదం నేర్చుకోవచ్చు అన్నమాట. స్మాల్ బిగ్, ఎవ్రీవన్ నన్, విజిటెడ్ అవాయిడెడ్, సప్లైడ్ డిమాండెడ్, సప్లైడ్ రిసీవ్డ్, దేర్ హియర్, లైక్డ్ డిస్లైక్డ్, లైక్డ్ hated, very, slightly, tasty, tasteless, tasty, bitter, also, only, also, never, bulk, single, bulk, small quantity, orders, cancellations. మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పదాలన్నిటికీ కూడా ఆపోజిట్ వర్డ్స్ నేర్పించేటప్పుడు వాటి మీనింగ్స్ కూడా చెప్తే చక్కగా గుర్తుపెట్టుకోవడానికి వీలైతే ఇవన్నీ కూడా బోర్డుపై రాసి నోట్బుక్లో రాయించి పిల్లలతోటి ప్రాక్టీస్ చేయిస్తే వొకాబులరీ అనేది బాగా డెవలప్ అవుతుందన్నమాట. ప్లూరల్స్, మ్యాన్ మెన్, హోటల్ హోటల్స్, విజిటర్ విజిటర్స్, ఆర్డర్ ఆర్డర్స్, ఓనర్ ఓనర్స్. ఇవన్నీ కూడా ప్లూరల్స్. ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్, తెలుసు కదా. వర్బ్ ఫామ్స్, మనం చదివినటువంటి పేరాలో ఉన్నటువంటి ఇక్కడ కొన్ని పదాలకి మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో పదాలు ఏ విధంగా మారతాయి అనేది పిల్లలకి నేర్పించాలి. లివ్ లివ్డ్ లివ్డ్, ఓన్ ఓన్డ్ ఓన్డ్,
విజిట్, విజిటెడ్, విజిటెడ్. లైక్, లైక్డ్, లైక్డ్. సప్లై, సప్లైడ్, సప్లైడ్. నేమ్, నేమ్డ్, నేమ్డ్. ఆర్డర్, ఆర్డర్డ్, ఆర్డర్డ్. టేస్ట్, టేస్టెడ్, టేస్టెడ్. ఇవన్నీ కూడా ప్రజెంట్ టెన్స్లో ఎలా ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఎలా ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఎలా ఉంటుంది, రెగ్యులర్ వర్బ్స్ ఏంటి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏంటి చెప్పడానికి మనకి వీలవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఈ లెసన్లో ఉన్నవన్నీ కూడా దాదాపు రెగ్యులర్ వర్బ్సే ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ వర్బ్స్కి సాధారణంగా ఈడీ అనేది చేరుతుంది పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో. ఈ విధంగా కొన్ని కొండ గుర్తులు అనేది చెప్పి పిల్లలు గుర్తుపెట్టుకునేలాగా మనం చదివించాలి. మనం పిల్లలకి ఇప్పుడు చదివించినటువంటి ఈ పేరాకి సంబంధించి కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా నేర్పించాలి. ఈ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అనేవి మనం చిన్న క్లాసుల నుంచే కనుక వాళ్ళకి బాగా నేర్పిస్తే హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్లో సొంతగా రాయడానికి వీలవుతుంది. మనం ఆల్రెడీ మీనింగ్స్, ప్లోరల్స్, ఆపోజిట్స్, తర్వాత వర్బ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం కాబట్టి వాటితో పాటుగా కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా ఇస్తారు, ఒక పేరాకు సంబంధించి, ఒక సెంటెన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా తిప్పి తిప్పి అడిగి ఒకే క్వశ్చన్కి ఆన్సర్లు రకరకాలుగా రాబడితే పిల్లల దగ్గర ఇప్పుడు టైం సరిపోతే మనం 3 రోజుల్లో ఉంటుంది కాబట్టి బోర్డుపై రాసి క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయించవచ్చు. లేదా టైం సరిపోదు అని అనుకుంటే ఈ పేరాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓరల్గా కూడా ప్రాక్టీస్ చేయించవచ్చు. కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ వెరీ ఈజీ, అంటే పిల్లల్ని అడగగానే చెప్పగలిగేవన్నమాట. హూ లివ్డ్ వన్స్ అపాన్ ఎ టైమ్, ఇంతకుముందు అక్కడ ఎవరున్నారు ఒకానొకప్పుడు, రాజు. వాట్ వాజ్ ద మ్యాన్స్ నేమ్, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరేంటి, మన లెసన్స్లో ప్యాసేజ్లో ఇచ్చినటువంటి వ్యక్తి పేరు రాజు. వాట్ డిడ్ రాజు ఓన్, రాజుకి సొంతగా ఏముంది, రాజు ఓన్ అ స్మాల్ హోటల్, అతనికి ఒక హోటల్ ఉంది కదా. డిడ్ రాజు ఓన్ ఏ స్మాల్ హోటల్ ఆర్ ఎ షాప్, అతనికి ఏముంది, హోటల్ ఉందా, షాప్ ఉందా. రాజు ఓన్డ్ అ స్మాల్ హోటల్. ఇప్పుడు కొన్ని ఈజీ క్వశ్చన్స్, ఇందాక ఎలాంటి వెరీ ఈజీ, ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ అంటే వెరీ ఈజీ కంటే కొంచెము ఆలోచించుకొని చెప్పగలిగినాయి. వాజ్ రాజుస్ హోటల్ బిగ్ ఆర్ స్మాల్, పెద్దదా చిన్నదా రాజు హోటల్, స్మాల్. వాట్ డిడ్ పీపుల్ థింక్ అబౌట్ ద ఫుడ్, ఫుడ్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ, చాలా రుచికరంగా ఉంది అనని. డిడ్ ఎవ్రీవన్ లైక్ ద ఫుడ్, అందరూ ఇష్టపడుతున్నారా, ఎస్ ఎవ్రీవన్ లైక్డ్ ద ఫుడ్. వాజ్ ద ఫుడ్ టేస్టీ ఆర్ టేస్ట్లెస్, ఎలా ఉంది, టేస్ట్గా ఉందా, రుచికరంగా ఉందా, టేస్ట్లెస్సా, రుచిగా లేదా. ద ఫుడ్ వాజ్ టేస్టీ. వై డిడ్ పీపుల్ లైక్ ద ఫుడ్, ప్రజలు ఆ హోటల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఫుడ్ ఎందుకు ఇష్టపడుతున్నారు, బికాస్ ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ, ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నారు. హూ విజిటెడ్ రాజుస్ హోటల్, రాజు వాళ్ళ హోటల్కి ఎవరు విజిట్ చేస్తున్నారు, సందర్శిస్తున్నారు, మెనీ పీపుల్, ఇప్పుడు హోటల్కి చాలామంది వెళ్తారు కదా, సో మెనీ పీపుల్ విజిటెడ్ రాజుస్ హోటల్. అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్, ఇప్పుడు వాళ్ళు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని సమాధానం చెప్పగలిగేవన్నమాట. వై వాజ్ రాజుస్ హోటల్ పాపులర్, రాజు వాళ్ళ హోటలు ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది, ఎందుకు అందరూ ఆ హోటల్కి ఆ విధంగా వస్తున్నారు, బికాస్ ద ఫుడ్ వాజ్ టేస్టీ, ఎందుకంటే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డిడ్ రాజు సర్వ్, రాజు ఎలాంటి ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు, రాజు సర్వ్డ్ టేస్టీ ఫుడ్, చాలా రుచికరమైన ఫుడ్ని సర్వ్ చేస్తున్నాడు. హౌ డిడ్ ద విజిటర్స్ ఫీల్ అబౌట్ ద ఫుడ్, ద విజిటర్స్ లైక్డ్ ద ఫుడ్ వెరీ మచ్, విజిటర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, విజిటర్స్ అందరికీ కూడా ఆ ఫుడ్ చాలా బాగా నచ్చింది. వాట్ మేడ్ రాజుస్ హోటల్ స్పెషల్, రాజు వాళ్ళ హోటలు ఎందుకు స్పెషల్గా ఆ విధంగా చెప్పుకుంటున్నారు. ద టేస్టీ ఫుడ్ మేడ్ రాజుస్ హోటల్ స్పెషల్, అక్కడ ఫుడ్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి దానివల్ల అందరూ కూడా ఆ హోటల్ గురించి చెప్పుకుంటున్నారనమాట. ఇక్కడ చూసారా, మనం ఒక్కటే ఆ ఫుడ్ అనేది టేస్టీ ఫుడ్ అనే దానికి ఆన్సర్ వచ్చే విధంగా
ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ పిల్లలు ఆలోచించి చెప్పగలరు అనేది మనం ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నామో చూసారా. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి క్వశ్చనింగ్ అనేది ఎలా అడగాలి, ఎలా ఆన్సర్ చేయాలనేది తెలిసిద్ది. డీటెయిల్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ నుండి డీటెయిల్స్ ఏ విధంగా పిల్లలతోటి చెప్పించవచ్చు. డిడ్ రాజు సప్లై ఫుడ్ ఓన్లీ ఇన్ హిస్ హోటల్? వాళ్ళ హోటల్ నుంచి ఫుడ్ సప్లై చేయటం మాత్రమేనా? కాదు కదా, మామూలుగా హోటల్ నడుపుకుంటుంటాడు, ప్లస్ ఏవైనా ఆర్డర్లు వచ్చినప్పుడు సప్లై చేస్తుంటాడు. కాబట్టి ఆన్సర్ నో. వాట్ అదర్ సర్వీస్ డిడ్ రాజు ప్రొవైడ్? రాజు ఇంకా ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు? హీ ఆల్సో సప్లైడ్ ఫుడ్ ఆన్ బల్క్ ఆర్డర్స్. అతను పెద్ద మొత్తంలో ఫుడ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు సప్లై చేస్తాడనమాట. వాట్ డస్ బల్క్ ఆర్డర్స్ మీన్స్ ఇన్ ది స్టోరీ? ఈ స్టోరీలో బల్క్ ఆర్డర్స్ అంటే మీనింగ్ ఏంటి? బల్క్ ఆర్డర్స్ మీన్స్ ఫుడ్ ఆర్డర్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఎక్కువ మొత్తంలో ఆర్డర్ చేయడం అనమాట. బల్క్ ఆర్డర్స్ అంటే ఎక్కువ మొత్తంలో అని. ఫర్ వాట్ అకేషన్స్ మైట్ పీపుల్ ప్లేస్ బల్క్ ఆర్డర్స్? ఎక్కువ మొత్తంలో ఎట్లాంటి అకేషన్స్, ఎలాంటి సందర్భాల్లో పీపుల్ ఆర్డర్ చేస్తారు బల్క్గా అంటే పెద్ద మొత్తంలో ఎక్కువగా? పీపుల్ మైట్ ప్లేస్ బల్క్ ఆర్డర్స్ ఫర్ ఫంక్షన్స్ ఆర్ పార్టీస్. ఫంక్షన్లు పార్టీలు చేసుకునేటప్పుడు పెద్ద మొత్తంలో ఆర్డర్ చేస్తారనమాట. డిడ్ రాజు కుక్ ఫుడ్ ఫర్ మెనీ పీపుల్ ఎట్ వన్స్? ఒకేసారి చాలామందికి ఫుడ్ అతను ప్రిపేర్ చేయగలడా? ఎస్. బల్క్ ఆర్డర్స్ ఇస్తున్నాడు అని అంటే చేయగలిగితేనే కదా. ఎస్, రాజు కుక్డ్ ఫర్ మెనీ పీపుల్ ఎట్ వన్స్. ఎక్కువ మొత్తంలో చాలామందికి ఒకేసారి చేయగలుగుతాడనమాట. థింకింగ్ అండ్ ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ అంటే ఆలోచించి చెప్పగలిగేవన్నమాట. వాజ్ రాజు అ హార్డ్ వర్కింగ్ పర్సన్? వై? రాజు హార్డ్ వర్క్ చేస్తాడు అంటే ఎందుకు? చెయ్యడు అంటే ఎందుకు? ఇక్కడ ఎస్, చేస్తాడు. హార్డ్ వర్క్ చేస్తేనే కదా బల్క్ ఆర్డర్స్లో ఇస్తున్నాడు. బికాజ్ హీ ర్యాన్ ఏ హోటల్ అండ్ సప్లైడ్ బల్క్ ఆర్డర్స్. బల్క్ ఆర్డర్స్లో చేస్తున్నాడు కాబట్టి అతను హార్డ్ వర్కరు అని మనకి తెలుస్తుందన్నమాట. డూ యూ థింక్ రాజు వాజ్ సక్సెస్ఫుల్? రాజు సక్సెస్ఫుల్ అయ్యాడా హోటల్ పెట్టడం వల్ల? ఎస్, సక్సెస్ అయితేనే కదా బల్క్లో ఆర్డర్స్ వస్తున్నాయి. వై మైట్ పీపుల్ గివ్ బల్క్ ఆర్డర్స్ టు రాజు? రాజుకి బల్క్ ఆర్డర్స్ ఎందుకు ఇస్తున్నారు? బికాజ్ హిస్ ఫుడ్ వాజ్ టేస్టీ. అతని హోటల్లో ఫుడ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి, రుచికరంగా ఉంటుంది కాబట్టి ఆర్డర్స్ ఇస్తున్నారు. వాట్ కెన్ యూ సే అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ రాజూస్ ఫుడ్? రాజు ఫుడ్ ఒక క్వాలిటీ అనేది ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? గుడ్. బాగుంటేనే కదా అతనికి అంత పెద్ద మొత్తంలో ఆర్డర్స్ అనేవి ఇస్తున్నారు. వై వుడ్ కస్టమర్స్ రిటర్న్ టు రాజూస్ హోటల్? ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు? బికాజ్ ద ఫుడ్ వాజ్ టేస్టీ. ఇక్కడ ఫుడ్ టేస్టీ అనే పదం వాళ్ళతోటి చెప్పించడానికి పిల్లలకి అర్థమయ్యే విధంగా, ఆ ఆన్సర్ వచ్చే విధంగా ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నామో చూడండి. ఇవన్నీ కూడా పిల్లలతోటి ప్రాక్టీస్ చేపిస్తే ఖచ్చితంగా క్వశ్చనింగ్ అనేది వాళ్ళల్లో పెరిగిద్ది అనమాట. వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్, వొకాబులరీకి సంబంధించినవి అనమాట. ఫైండ్ ద వర్డ్ దట్ మీన్స్ మెనీ పీపుల్ ఎట్ వన్ టైమ్. మెనీ పీపుల్ అంటే చాలామంది ఒకే టైంలో అని చెప్పడానికి మనం ఇచ్చినటువంటి పాఠంలోని ప్యాసేజ్లో ఉన్నటువంటి పదం ఏంటి, వర్డ్ ఏంటి? బల్క్. బల్క్ అంటే చాలామంది అనమాట. మెనీ పీపుల్ ఎట్ వన్ టైమ్ అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సప్లైడ్? సప్లైడ్ అంటే అర్థం ఏంటి? సప్లైడ్ మీన్స్ ప్రొవైడెడ్ అంటే సమకూర్చడం. అతనికి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మళ్ళీ ఆ ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తాడు కదా, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాడు కదా. ఫైండ్ ద వర్డ్ దట్ డిస్క్రైబ్స్ హౌ ద ఫుడ్ టేస్టెడ్. ఎలా ఉంది ఆ ఫుడ్? ఆ ఫుడ్ని టేస్ట్గా ఉంది అని చెప్పడానికి మనం పాఠంలో ఏ పదాన్ని ఉపయోగించాం? టేస్టీ. టేస్టీ అంటే ఫుడ్ చాలా రుచికరంగా ఉంది అని. వాట్ డస్ ఓన్డ్ మీన్ ఇన్ ద ప్యాసేజ్? ఓన్డ్ అంటే ఓన్డ్ మీన్స్ బిలాంగ్ టు హిమ్. అంటే రాజు ఓన్డ్ ఏ స్మాల్ హోటల్ అన్నాం కదా. రాజు
హోటలు సొంతగా పెట్టుకున్నాడు, అది అతనిదే అనమాట, అతనికి సంబంధించింది, రాజుకి సంబంధించింది. కాబట్టి ఓన్డ్ అంటే ఓన్డ్ మీన్స్ బిలాంగ్డ్ టు హిమ్. విచ్ వర్డ్ టెల్స్ అస్ ద హోటల్ వాజ్ నాట్ లార్జ్? హోటల్ చాలా పెద్దది కాదు అని చెప్పడానికి పాఠంలో వాడినటువంటి ఇచ్చిన ప్యాసేజ్లో వాడిన పదం ఏంటి? స్మాల్. స్మాల్ అంటే చిన్నది. రాజు ఓన్డ్ స్మాల్ హోటల్ అని అన్నాడు కదా, స్మాల్. క్రియేటివ్ ఆర్ ఒపీనియన్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించడం అనమాట. ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ క్రియేటివ్నెస్ అనేది ఇందులో తెలుస్తుంది. వుడ్ యూ లైక్ టు ఈట్ ఎట్ రాజూస్ హోటల్? వై? నువ్వు రాజు హోటల్లో తినడానికి ఇష్టపడతావా? అయితే ఎందుకు? ఒకవేళ ఇష్టపడవా? అయితే ఎందుకు? ఎస్, ఐ వుడ్ లైక్ టు ఈట్ ఎట్ రాజూస్ హోటల్ బికాస్ ద ఫుడ్ ఈజ్ టేస్టీ. ఫుడ్ టేస్టీగా ఉంది కాబట్టి ఆ హోటల్లో తినడానికి నేను ఇష్టపడతాను అని చెప్పి చెప్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డూ యూ థింక్ రాజు సర్వ్డ్? ఎలాంటి ఫుడ్ రాజు సర్వ్ చేస్తున్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ రాజు సర్వ్డ్ డెలిషియస్ ఫుడ్. డెలిషియస్ అంటే రుచికరమైన, టేస్టీ. ఇందాక మనకు లెసన్లో టేస్టీ అనేది చెప్పారు కదా, టేస్టీకి ఇంకొక పదం డెలిషియస్ అనమాట. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ రాజు ఇన్ వన్ వర్డ్? రాజుని ఒక్క పదంలో వర్ణించండి అని అంటే ఏ పదం ఉపయోగిస్తారు? రాజు వాజ్ హార్డ్ వర్కింగ్ అంటే రాజు ఒక హార్డ్ వర్కర్, కష్టపడి పనిచేసే వ్యక్తి అని చెప్పి చెప్తామన్నమాట. వాట్ లెసన్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ? ఈ స్టోరీ నుంచి మనం ఏం పాఠం నేర్చుకుంటున్నాం, ఏమి నీతి నేర్చుకుంటున్నాం? వి లెర్న్ దట్ గుడ్ క్వాలిటీస్ బ్రింగ్స్ సక్సెస్. మంచి అలవాట్లు అనేది ఉంటే, క్వాలిటీ అనేది మంచిగా ఉంటే మనం సక్సెస్ అవుతాము అని నేను చెప్పేసి నేర్చుకుంటాను. ఇప్పుడు హోటల్లో ఫుడ్ బాగాలేదనుకోండి, ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు కదా, బయటకు వెళ్ళి కూడా చెప్తారు ఆ హోటల్లో బాగాలేదు అని. కానీ ఇక్కడ క్వాలిటీ అనేది బాగుంది, గుడ్ క్వాలిటీ, కాబట్టి ఆ హోటల్కి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. సో వి లెర్న్ దట్ గుడ్ క్వాలిటీ బ్రింగ్స్ సక్సెస్. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఫుడ్ వాజ్ నాట్ టేస్టీ? ఆలోచించి సమాధానం చెప్పాలన్నమాట. ఒకవేళ ఆ హోటల్లో ఫుడ్ అనేది టేస్ట్గా లేకపోతే ఏం జరుగుతుంది? పీపుల్ వుడ్ నాట్ విజిట్ ద హోటల్ ఇఫ్ ద ఫుడ్ వాజ్ నాట్ టేస్టీ. పీపుల్ అంటే ప్రజలు ఎవ్వరు కూడా ఆ హోటల్కి వెళ్ళరు. ఒకసారి వెళ్తారు తినడానికని, బాగలేదనుకో ఏం చేస్తారు, ఇంకా రెండోసారి వెళ్ళరు. కాబట్టి ఫుడ్ అనేది టేస్ట్గా లేకపోతే ఆ హోటల్కి వెళ్ళరు. ఈ వీడియోని మీ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి, టీచర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. రిఫ్లెక్షన్, రీకాల్ యాక్టివిటీ. ఈరోజు మనం పిల్లలకి ఏమేమి నేర్పించాము అంటే, ఇది 3 days ఉంది కాబట్టి ఈ పేరాకు సంబంధించి మనం నేర్పించాల్సింది మీనింగ్స్, ఆపోజిట్స్, కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్, ఓ ఫార్మ్స్ అన్నీ కూడా ఒకసారి పిల్లలకి మళ్ళీ అడిగి ఒకసారి రీకాల్ చేయించాలన్నమాట. అన్నీ కూడా ఒకసారి గుర్తు చేయాలి. చూశారు కదా, ఇక్కడ మనకిచ్చిన స్టోరీలో ఉంది చిన్న పేరానే, కానీ మనం ఈ ఒక్క పేరాకు సంబంధించి ఇంగ్లీష్ని ఏ విధంగా మనం వాళ్ళలో ఎన్హాన్స్ చేయొచ్చు అనేది చూడండి. ఎన్ని క్వశ్చన్స్ తయారు చేశాము, ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి, మీనింగ్స్, ఆపోజిట్ వర్డ్స్, కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్, వర్బ్ ఫార్మ్స్, ప్లూరల్స్. ఈ ఒక్క పేరాకి అన్నీ చొప్పున చెప్తే ఏదో చదివించాము అని మమ అనిపించకుండా ఈ విధంగా కనుక డీటెయిల్డ్గా కనుక పిల్లలకి చదివిస్తే వాళ్ళలో ఇంగ్లీష్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు.